హలో గైస్, ఇప్పుడు మనం విశాఖపట్నం మచిలీపట్నం ఎక్స్ప్రెస్లో ఉన్నామండి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక రాజమండ్రి నుంచి భీమవరానికి ట్రైన్ జర్నీ చేస్తున్నామండి. మనకి టికెట్ వచ్చేసి 40 రూపీస్ పడింది రాజమండ్రి టు భీమవరం. లాస్ట్ మినిట్లో రన్నింగ్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో ఎక్కాను నేను ఇప్పుడు ఈ ట్రైన్ని. ఇప్పుడు ఎవరైనా టీసీ గారు వస్తే కనుక నెక్స్ట్ స్టేషన్లో మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మనం రాజమండ్రి నుంచి భీమవరానికి ట్రైన్ జర్నీ చేయడానికి అని చెప్పి ఇప్పుడు అర్జెంటుగా వచ్చామండి. యాక్చువల్గా అయితే కనుక నేను మా ఇంటిలో వేరీస్ మై ట్రైన్ అప్పుడు ఈ ట్రైన్ చూసేయడానికి ఇది రాజమండ్రి అవుటర్లో ఉంది. రాజమండ్రి స్టేషన్కి రావడానికి 5 నిమిషాలు పడుతుంది. అనగా నేను అక్కడ బయలుదేరా కరెక్ట్గా మా ఇంటి నుంచి స్టేషన్కి 7 కిలోమీటర్లు నేను బాగానే కవర్ చేసి యాక్చువల్గా లాస్ట్ మినిట్లో ట్రైన్ క్యాప్చర్ చేసి నేనైతే కనుక ఇది 2 పాటల కింద వస్తుందేమో అనుకున్నా. బట్ ఒక పాటలోనే మొత్తం వీడియోలో అంతా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నైట్ కాబట్టి ఇంకా వ్యూస్ ఏం రావు కాబట్టి ఓన్లీ స్టేషన్స్ మాత్రమే చూపిస్తాను. ట్రైన్లో విపరీతమైన కాల్ వచ్చేస్తుందండి. ట్రైన్ ఎక్కడ పడిపోతేమో భయం వేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ట్రైన్స్ అన్నీ కూడా ఐసీఎఫ్ నుంచి ఎల్హెచ్పికి అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఏం కనిపించట్లే బయట చూపించాను కూడా మీకు. శేషాద్రి ఎక్స్ప్రెస్ కన్నా ఈ ట్రైన్ మాత్రం చాలా నీట్గానే మెయింటైన్ చేస్తున్నారనే మనం చెప్పుకోవాలి. యాక్చువల్గా చూస్తే కనుక మనకి వాష్ బేసిన్ చాలా క్లీన్గా ఉంది, వాటర్ కూడా వస్తున్నాయి. అండ్ అద్దంలో మన ఫేస్ కూడా మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం బ్రిడ్జి మీద అయితే ఉన్నామండి, గోదావరి బ్రిడ్జి మీద అయితే ఉన్నాం. మనం మళ్ళీ గోదావరి బ్రిడ్జి మీదకి వచ్చాము. యాక్చువల్గా అయితే కనుక నేను ఒక సెల్ఫీ స్టిక్ అండ్ ఒక మైక్రోను కూడా తీసుకోవడం జరిగింది. బట్ మైక్రో నా ఫోన్కి సపోర్ట్ చేయడం పోవడంతో మళ్ళీ దాన్ని రేపు పెట్టేశారు. మీకు సౌండ్ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు గోదావరి నది మీద ఉన్నాం. మనం ఉన్నది గేట్ కాడ. ఇక్కడ నిర్మల్ స్టేషన్ వచ్చాక మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మిగతా మన సెల్ఫీ స్టిక్కి లైట్కి ఛార్జింగ్ పెట్టుకుంటాం. మీకు ఇప్పుడే అవతల సైడ్ ఒక ట్రైన్ వెళ్ళిపోయిందండి. ఆ ట్రైన్ ఏంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఈ టయానికి కరెక్ట్గా రాజమండ్రి నేను సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం గరీబ్రత్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే కొవ్వూరు స్టేషన్ నుంచి డిపార్ట్ అయిందన్న. మనకి కొవ్వూరు స్టేషన్లో ఏదో ట్రైన్ రెడీగా ఉందండి. గూడ్స్ పక్కన ఇదిగోండి జనాలు వెళ్ళే ట్రైన్ ఏదో ఉంది. ఇది ఏం ట్రైన్ నాకైతే కనిపించట్లేదు. మన ట్రైన్ కొవ్వూరుని స్కిప్ చేసేస్తుంది. సండే కావడం వల్ల ప్రతి ట్రైన్ కూడా డిలేలోనే నడుస్తాయి. ఎందుకంటే రాజమండ్రి మీద ఓల్డ్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రతి సండే కూడా. మనం ఇప్పుడే కొవ్వూరు రైల్వే స్టేషన్ స్కిప్ చేసామండి. కొవ్వూరు రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ కాకపోతే మరి కొవ్వూరు భద్రాచలం లైన్ అనేది కన్స్ట్రక్షన్ అయితే కనుక మనకి కొవ్వూరు రైల్వే స్టేషన్ ఒక జంక్షన్గా మనకి మారే అవకాశాలు ఉంటాయి. ఈ ట్రైన్ నాయిస్కి నా వాయిస్ మీకు ఏమవుతుంది కదా నాకు ఏదో అర్థం కాలేదు. బట్ మైక్ మాత్రం మనకి చాలా కనిపిస్తుంది. ట్రైన్ రాజమండ్రి 3:20కి బయలుదేరిందంటే ఇప్పుడు ఏదో స్టేషన్ వచ్చినట్టుగా ఉంది. ట్రైన్ చాలా స్లో చేశారు. ఏదో సిగ్నల్ ఇష్యూ అయ్యి ఉంటుంది. ఎందుకంటే సండే కాబట్టి వెనక ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ అనేవి వరుసగా ఉంటాయి. మనం నెక్స్ట్ డోర్ తీసి లేదా స్టేషన్ లేదా సిగ్నల్ ఇష్యూ అనేది చూద్దాం. ఇప్పుడే మనం నిడదవోలు స్టేషన్కి వచ్చామండి. నేను రిజర్వేషన్ నుంచి మళ్ళీ జనరల్ బోగిలోకి వచ్చాం. మీకు నిడదవోలు రైల్వే స్టేషన్ యొక్క బోర్డు చూపిస్తాం. మనకి నిడదవోలు రైల్వే స్టేషన్ జంక్షన్ నుంచి మన ట్రైన్ డిపార్ట్ అయిపోయిందండి. మన జర్నీలో ఫస్ట్ అఫీషియల్ స్టాప్ ఇది. నేను రాజమండ్రి తర్వాత రాజమండ్రి నుంచి నిడదవోలు రావడానికి 33 మినిట్స్ పట్టిందండి. ఎందుకంటే 20 కిలోమీటర్స్కి 33 మినిట్స్ పట్టింది నిడదవోలు నుంచి రాజమండ్రికి రావడానికి. రీసెంట్గానే మనకి ఈ సెక్షన్లో ఈ నిడదవోలు భీమవరం సెక్షన్లో 99 అండ్ ఎలక్ట్రిఫికేషన్ అనేవి జరిగినాయండి రీసెంట్గానే.
ఇప్పుడు కనుక మనం చూసుకుంటే కనుక నిడదవోలు అనేది 2020కి ముందుగా సింగిల్ లైన్ అండ్ డీజిల్ లైన్, అదే ఎలక్ట్రిఫికేషన్ కూడా అవ్వలేదండి. డీజిల్ ట్రైన్స్ మాత్రమే తిరిగాయి. ఇప్పుడు మనం వెళ్తున్న ట్రైన్కి కూడా 2 డీజిల్ ఇంజన్స్ ఉన్నాయి. అవి మీకు దిగాక చూపిస్తా ఆ ఇంజన్స్ ఏంటనేది. నాకు తెలిసి నా ఫస్ట్ అఫీషియల్ రన్ ఈ సెక్షన్లో ఇదేనండి. ఇప్పుడు కూడా నేను ఈ రూట్లో అంతగా ట్రావెల్ చేసిందే లేదు. ఇప్పుడు నా చిన్నప్పుడు నేను మా డాడీ ఒకసారి మాత్రం వచ్చాం. బట్ కెమెరాలో ఈ రూట్లో రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ జర్నీని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాం. బట్ అక్కడ దాకా వెళ్ళాక చూడాలి జరుగుతుందో లేదా అని. మనం ఇప్పుడు మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి వచ్చాం కదండి. లూప్ లైన్లోకి వచ్చాక ఈ సెక్షన్లో మనం ఇక్కడ చూస్తున్నాం కదండి, తణుకు బస్ స్టాండ్. ఇప్పుడు తణుకు వచ్చామంటే తణుకు రైల్వే స్టేషన్ కూడా పక్కనే మనకి తణుకు బస్ స్టాండ్ ఇది. ఈ తణుకు కూడా చాలా పెద్దగానే కనిపిస్తుంది మనకైతే కనుక. తణుకు రైల్వే స్టేషన్కి ఇప్పుడు వచ్చిందండి మన ట్రైన్. దిగి మిగతా విశేషాలు మాట్లాడుతాం. మనం ఇప్పుడే తణుకు రైల్వే స్టేషన్కి వచ్చామండి. మన ట్రైన్కి ఇక్కడికి ఇప్పటికి వచ్చే టైం చేసుకుంటే కనుక ఈ తణుకు రైల్వే స్టేషన్ వచ్చేసి 4:14 అయిందండి. అంటే రాజమండ్రి నుంచి అప్రాక్సిమేట్గా 1 అవర్ అయిందంటే తణుకు రావడానికి 1 అవర్ పట్టింది. మనం తణుకు తర్వాత నెక్స్ట్ ఆగే స్టాప్ ఏంటో నాకైతే అంత గుర్తులేదు. ఆగే స్టాప్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ స్టాప్ ఏంటో. ఇప్పుడు మనం భీమవరం రైల్వే జంక్షన్ దగ్గరికి వచ్చామండి. జంక్షన్ రైల్వే స్టేషన్ దగ్గరికి. మనకి భీమవరం జంక్షన్లో అవి మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉంటాయండి. ఇప్పుడు మనం ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ 3. మనకి ఇక్కడ మొత్తం 5 ప్లాట్ఫామ్లు ఉన్నాయండి. ఇప్పుడు మనం 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉన్నాం. మన ట్రైన్ నెక్స్ట్ ఆగేది జంక్షన్ వచ్చేసి నెక్స్ట్ ఆగేది భీమవరం టౌన్. అక్కడ నుంచి మళ్ళీ మన జర్నీ ముందుకు కొనసాగిద్దాం. యాక్చువల్గా అయితే కనుక ఇంకా జర్నీని ఎక్స్పెండ్ చేద్దాం అనుకున్నా. బట్ కొన్ని ట్రైన్స్ లేకపోవడం వల్ల నేను జర్నీని కంప్లీట్ చేస్తుంది. మనకు సిగ్నల్ ఇచ్చేసినట్టుగా ఉన్నాడు. మనం మన దగ్గర పోదాం. ఇప్పుడు మళ్ళీ వచ్చేసాను ట్రైన్లోకి. ఈ ట్రైన్ మళ్ళీ భీమవరం టౌన్లోకి కానీ వెళ్ళిపోతే కనుక మనం నడుచుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ నైట్ కూడా బాగా ఫీల్ అవ్వడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు టైం చూసుకుంటే ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా అయితే కనుక 4:46 అయిందండి. అంటే మనం రాజమండ్రిలో 3:20కి బయలుదేరాం. ఇక్కడికి వచ్చేసరికి 5 నిమిషాలు తక్కువ 5 అయింది. అంటే అప్రాక్సిమేట్గా మనకి 1:20 పట్టిందనే మనం అనుకోవాలి. జర్నీ 1:20 జర్నీ పట్టింది మనకి. 60 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి. నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి భీమవరం టౌన్ జంక్షన్కి వెళ్ళి కలుస్తాం. ఈ భీమవరం అవుట్ పోస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ అనుకుంటున్నానండి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇందాక మనం చూసింది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3, 4, 5 కూడా అట్టితే. ఈ జంక్షన్ మనకి ఈ ట్రైన్ జస్ట్ ఇంజన్ ఇప్పుడే తీసారండి. ఇప్పుడు ఇంజన్ అవతల వైపు తగిలిస్తారు. ఇందాక మనం వచ్చిన మన ఇంజన్ వెనక బోగిలో ఉన్నాం. ఇప్పుడు కూడా మనం ఎక్కడికి వచ్చాను. ఇందాక మనకి హార్న్ కొట్టినప్పుడు ట్రైన్ కదిలిపోతుందేమో అనుకున్నా. బట్ ఇంజన్ తీశారు. ఇప్పుడు ఇంజన్ అవతల వైపు కలుస్తారు. ఎందుకని జంక్షన్ చాలా మంది ట్రైన్లు ఈ జంక్షన్లోకి రాకుండానే స్కిప్ చేసేస్తాయి. ఎందుకంటే ఇందుకే వెనక్కి మళ్ళీ వచ్చి వెళ్ళడం ఇబ్బంది కాబట్టి టౌన్లో నుంచి చాలా ట్రైన్లు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడే ఒక టీ అయితే తీసుకున్నానండి. మార్నింగ్ 5 అయింది కదా. టీ తాగకపోతే కనుక మైండ్ పనిచేయదు మనకి. ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా అయితే ఈ టీ పొడి బ్యాగ్ చూస్తేనే నాకు చాలా చిరాకుగా ఉంటుంది. ఎందుకంటే చాలా చాలా గలీజ్గా ఉంటుంది కత్తరగా. ఈ బ్యాగ్ చూస్తే ఇప్పుడు కూడా నాకు టీ అయితే కనుక బాగుందని చెప్పుకోవాలి. టీకి నాకు 10 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇప్పుడే ఇంజన్ని ఎదరికి తీసుకెళ్ళారు. ఇప్పుడు దాన్ని కనెక్ట్ చేయాలి. ఎదరికి వెళ్ళేదాకా చూద్దామన్నా సరే కొంచెం ఎందుకో భయంగా ఉండి వెళ్ళడానికి కుదరలేదు. నెక్స్ట్ జర్నీకి టైం అయిపోతుంది. మొత్తం టైం అంతా ఇక్కడే కుదిరిపోయేలా ఉంది నాకంతా. మా బాబాయ్ ఎంత పెద్ద సానిపూరి అంటే ఇది కొడితే కనుక నిజంగా స్పైడర్ మ్యాన్ అయిపోతానేమో నాకు తెలిసి. ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ అయిపోతాను ఇది కొడితే కనుక. మనల్ని ఇప్పుడు ఇక్కడ నుంచి భీమవరం టౌన్కి తీసుకెళ్ళే ఇంజిన్ ఇదండి.
చాలా టైం ఈ రోజే పట్టేసిందండి. ఇప్పుడు ఇంజన్ కప్లింగ్ చేశారు. మీరు చూస్తున్నారా, మనకి ఇప్పుడు ఒక స్పార్క్ వచ్చింది కదా, ఇప్పుడే ఇంజన్ పైకి లేపారు. దాన్ని డౌన్ చేసి దీన్ని ఇప్పుడే ఈ ర్యాపర్ పైకి లేపారండి. ఈరోజు జర్నీ చూసుకుంటే కనుక దరిద్రమైన జర్నీ నా జీవితంలో మెంటల్ వచ్చేస్తుంది. నాకైతే మామూలుగా కాదు. ఇంకా ఇది మనకి ఇక్కడ జంక్షన్ ఎలా కట్ అయిపోతుందండి. ఇందాక మనం వచ్చిన జంక్షన్ ఇది. దరిద్రమైన జంక్షన్, దరిద్రమైన ఇది చాలా దారుణం అయిపోయింది. అండర్ గ్రౌండ్ పాస్ వే ఇదేనండి. ఇది అండర్ గ్రౌండ్ నుంచి అవతల అలా వెళ్తుంది ఎంట్రన్స్. మనకి ఇంకొక లైన్ ఇది జంక్షన్ నుంచి ఇలా కట్ అయ్యి ఫస్ట్ మెయిన్ లైన్ ఇది. మన ట్రైన్ అలాగా జంక్షన్లోకి వెళ్ళి మళ్ళీ అలా మొత్తం చుట్టూ తిరుక్కొని వచ్చింది. ఇది డైరెక్ట్ ట్రైన్, డైరెక్ట్గా ఇంకా టౌన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్ రోడ్డు అయితే కనిపించిందండి. మళ్ళీ మొత్తం భీమవరం ఎన్ని ఉన్నాయి అండర్ గ్రౌండ్ రోడ్స్ అయితే కనుక. హాయ్ అమ్మ, అండర్ గ్రౌండ్ రోడ్స్ అయితే బాగున్నాయని చెప్పుకోవాలి భీమవరంలో. అండర్ గ్రౌండ్ టన్నెల్ ఇదిగోండి, అండర్ గ్రౌండ్ పాస్ వే. మన ట్రైన్ ఫుల్ వీడియో అండి ఇది. ఒక ఫుల్ టర్నింగ్ కొడుతుంది చూడండి కర్వ్. ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తున్నానండి. దరిద్రమైన జర్నీ చాలా చాలా చిరాగ్గా ఉంది. నా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళి వేరే ఏమైనా క్యాచ్ చేసి దాంతో మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి మొదలెడదామండి. ఈ వీడియో ఎక్కడైనా ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తే కనుక దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.